భారతదేశంలో సమైక్య తరహా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ జరిగింది మన భారత రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో ఉంచడం జరిగింది. అయితే కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య వారి యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసమైనా మరియు సంక్షేమ కార్యక్రమాల కోసమైనా నిధులు అవసరం కాబట్టి ఈ నిధులను పంచే కార్యక్రమం ఎవరు పెట్టుకుంటుంది అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది పెట్టుకుంటుంది. ఎవరు ఎక్కడి నుంచి సేకరిస్తారు ఈ నిధులు అంటే ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో సమీకరిస్తారు అనమాట. ఫైనాన్స్ కమిషన్ అనేది భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్ కింద ఉంచడం జరిగింది. మొదటి ఫైనాన్స్ కమిషన్ అనేది 1951 లో ఏర్పాటు చేసినారు. దానికి చైర్మన్ కేసీ నియోగి. ప్రస్తుతం 15th కమిషన్ అనేది నడుస్తుంది. అయితే ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ కి కానీ సభ్యులకు కానీ ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే విత్తపరమైన విషయాల్లో పరిజ్ఞానం కలిగి ఉండడం, ఆర్థిక పరమైనవి న్యాయపరమైన విషయాలలో కూడా పరిజ్ఞానం కలిగి ఉండడం వీళ్లకు కంపల్సరీ అన్నమాట. అనర్హత ఏంటి అంటే మతస్థిమితం లేకపోవడము, లేకపోతే దివాలా తీసి ఉండడము, లావాదేవీల విషయాలలో అవకతవకలు జరగడం, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండకూడదు వీళ్ళకి. వీరి యొక్క పదవి కాలము 5 సంవత్సరాలు. వీరిని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. వీరు చేసిన ఫైనాన్స్ కమిషన్ చేసిన ముఖ్యమైన పనులు ఏంటి అంటే ట్యాక్స్ షేరింగ్ అనమాట. రాష్ట్రాలకు మధ్య ట్యాక్స్ షేరింగ్ చేయడం, అంటే జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అనేవి ట్యాక్స్ షేరింగ్ అనేది ఉంటుంది. అదే విధంగా రాష్ట్రాలకు మధ్య నిధులను పంపిణీ చేయడం, ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది కేటాయించడం. ఇది దేని క్రైటీరియా తీసుకుంటారు అంటే పాపులేషన్, ఏరియా, ట్యాక్స్ ఎఫెక్ట్, ఫారెస్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది కూడా ఫైనాన్స్ కమిషన్ చూసుకుంటుంది. అదే విధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ లోకల్ బాడీస్ కి, డిఫెన్స్ కి, హెల్త్ సెక్టార్ కి, ఎస్డి అంటే సుస్థిర డెవలప్మెంట్ కోసం, ఇలాంటివన్నీ కూడా ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. వీరికి ఇంత ఇవ్వు అనేది సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక బండికి 5వ చక్రం లాగా, అంటే స్టీరింగ్ లాగా పనిచేస్తుంది. అంటే ఒక దేశం నడవాలన్నా, కుటుంబం నడవాలన్నా మనకు డబ్బులు అనేవి ఎంతో ఉపయోగం కాబట్టి, సో దాన్ని స్టీరింగ్ తో పోల్చడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.